అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 10:30 అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలతో పాటుగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి పయ్యపుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఏదైతే ముఖ్యంగా రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పదంలో దూసుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ లో రూపొందించాల్సిన పక్కా ప్రణాళికను, అలాగే సిఆర్డీఏ పరిధిలో మరికొన్ని పరిశ్రమలకు కేటాయించాల్సిన భూముల గురించి కానీ, ముఖ్యంగా సిఆర్డీఏలో ప్రస్తుతానికి ఏదైతే రాజధాని 2.0 కింద భూములు ఏదైతే తీసుకుంటున్నారో ఆ భూములకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఎవరైతే రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి ఫ్లాట్లు కేటాయింపుల మీద కూడా ప్రధానంగా ఆ చర్చ జరగనుంది. కొంతమంది రైతులకి వాస్తు ప్రకారం రోడ్డు పోటు ఉన్న రైతులకు సంబంధించి ఇచ్చిన ఫ్లాట్లను కూడా క్యాన్సిల్ చేసి మరలా వారికి వేరే ఫ్లాట్లు కూడా కేటాయించే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతా ఉన్న ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చుట్టుపక్కల మంత్రులు చేరుకొని రేపు ఉదయం ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశానికి సంబంధించి మొత్తం ఏమి మాట్లాడాలో, దేనికి సంబంధించి మాట్లాడినది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ కాపీల మీద ప్రతి ఒక్కరు కసరత్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అమరావతిలోని సచివాలయంలో ఉన్న ఫస్ట్ బ్లాక్ లో భేటీ కానున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే బ్లాక్ లో. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు కావడంతో బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలనుకుంటున్నది కూడా చర్చించాలన్నారు. ముఖ్యంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీర్ఘంగా ఇప్పటిదాకా జరిగిన దానికన్నా ఎక్కువ రోజులు దీర్ఘకాలంగా పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. అతి ఎక్కువ అసెంబ్లీ రోజులుగా కేటాయించాలని కూడా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు మరిన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి, ఈ నెల 11వ తేదీ నుంచి యొక్క బడ్జెట్ సమావేశాలు అయితే మొదలు కానున్నాయి. 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ అయితే ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ యొక్క బడ్జెట్ కు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టే విధంగా కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మార్చే విధంగా కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా నిత్యావసర సరుకులకి ఇబ్బంది లేకుండా, అలాగే నిత్యావసర సరుకులతో ప్రజలు బెంబేలెత్తుతున్న నేపథ్యంలో దాని మీద కొంత మేరకు ప్రజలు సేద తీరేందుకు కూడా కొంత ప్రయోజనం చేకూరే విధంగా కూడా ఆ బడ్జెట్ చూస్తున్నారనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ బడ్జెట్ దాని గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలికంగా సమాలోచన చేసింది. దీని మీదే ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఎలాగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిన ప్రభుత్వ పథకాలతో పాటు రానున్న మున్సిపల్ ఎన్నికలు దాదాపుగా 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా, ఆ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా
ఆ ప్రజలను ఆకర్షించి ఎలా అడుగులు ముందుకేసుకుంటూ పంచాయతీ ఆ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే దాని మీద కూడా ఆ సమాలోచన చేసే ప్రయత్నాలు అయితే కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో నేడు జరుగుతున్న కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే సిఆర్డీఏ పరిధిలోని రాజధాని భూ కేటాయింపులు అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించి పరిశ్రమల కేటాయింపుకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే మంత్రులకు సంబంధించి ఏవేవి కీలక నిర్ణయాలు తీసుకోవాలనే అంశం మీద కూడా ప్రధానంగా అందరికీ ఆ సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భూ కేటాయింపులు అనే దాని మీద కూడా మరొకసారి ప్రధానంగా నేడు చర్చ జరగనుంది. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన అంశాలకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏదైతే కృష్ణా నదీ తీరంలోని వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం కూడా ఆ భూ కేటాయింపుపై కొంత మేరకు మంత్రివర్గం గతంలో దీని మీద సుదీర్ఘంగా చర్చించారు. దాని మీద కూడా ఆమోదం తెలపనున్న ఆ పరిస్థితి ఉంది. ఏదైతే అమరావతిలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం ఆ కేబినెట్ ఆమోదం తెలపనున్న పరిస్థితి అయితే ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.